హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ముందుగా ఇంట్లో నేను నిత్య పూజ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇవాళ మా ఫ్రెండు వరలక్ష్మి పూజ చేసుకుంటుంది, అందుకని అక్కడికి వచ్చాను. మా ఫ్రెండు వరలక్ష్మి పూజ ఎంత సింపుల్గా చేసుకుందో చూడండి. అలంకరణ ఎలా చేసిందో కామెంట్ చేయండి. నేనేమో నెక్స్ట్ వీక్ వరలక్ష్మి పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ మా ఫ్రెండ్ చేసుకుంటుంటే అక్కడికి వచ్చాను. ओम प्रकृते नमः ओम विद्ये नमः ओम विद्याय नमः ओम सर्वपदे कपदाय नमः ओम श्रद्धाय नमः ओम विद्ये नमः ओम दुर्गे नमः ओम परमात्मकाय नमः वासुदेवाय नमः ओम पद्मनाभाय नमः ओम पद्माय नमः ओम सिद्धे नमः ओम स्वाहाय नमः ओम सुधाय नमः ओम सिद्धाय नमः ओम धन्याय नमः ओम हिरण्याय नमः ओम लक्ष्मीय नमः ओम नित्यपुष्टाय नमः ओम विभवत्याय नमः ओम आदित्याय नमः ओम दीप्त्याय नमः ओम क्रोध संभवाय नमः ओम कामाख्याय नमः ओम अनुग्रहप्रदाय नमः ओम बुद्धियाय नमः ओम अनुभाय नमः मरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम लोकशोकविनाशिन्ये नमः ओम धर्मनिलयाय नमः ओम करुणाय नमः ओम लोकमात्राय नमः ओम पद्मप्रियाय नमः ओम पद्मश्रियाय नमः ओम पद्मसुन्दराय नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्मप्रमुखाय नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमाय नमः ओम रमाय नमः ओम पद्ममालाधराय नमः ओम दीपाय नमः महालक्ष्मी नमस्ते नमस्ते गंधर्वोलासुरभयंकरे सर्वपापहरे देवी महालक्ष्मी नमस्ते सर्वज्ञे सर्ववर्गे सर्वदुष्टभयंकरे सर्वभाग्यप्रदाति महालक्ष्मी नमस्ते सिद्धिबुद्धिप्रदे देवी भक्तिमुक्तिप्रदायिनी मंत्रमुद्दे सदा देवी महालक्ष्मी नमस्ते आद्यंतमते देवी आद्यशक्ति महेश्वरी योगाग्नि योगसंभूते महालक्ष्मी नमस्ते मंगलरूपिणी मंत्र निवासिनी मंत्रयुते मंगलदायिनी मंत्रस्वरूपिणी मंत्र भवभयहारिणि पाप विमोचन सागरनाश्रितपादयुते जयदेहे मधुसूदनकामिनि विजयलक्ष्मी सदा पालयमां हरिहर ब्रह्म सुपूजित सेवित पादयुते जयदेहे मधुसूदनकामिनि विजयलक्ष्मी सदा पालयमां जयकमलासन सद्धपितायनि ज्ञानविकासिनि विभूषितवाद्यन्ते कनकदासित वैभवमणि शङ्करदीक्षितमान्यपदे जयदेह मधुसूदनकानि विजयलक्ष्मी सुधापालयम प्रणतिसुरेश्वरिभारतिभाग्यविशोकविनाशिनि रत्नमये मुनिमय भूषित कर्णविभूषण सैन्य समामृत हास्यमुखे नवनिगदायिनि परिमलहारिणि प्राणितफलप्रद हस्तयुते నేను వచ్చేసరికి అమ్మవారి అలంకరణ సింపుల్గా చేసుకుందండి. ఫస్ట్ వినాయకుడి పూజ చేసింది, ఆ తర్వాత అమ్మవారి పూజ. ఇప్పుడు అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అష్టలక్ష్మి స్తోత్రము అవన్నీ చదివేసామండి. తర్వాత కొంచెం కుంకుమ వేసి కుంకుమ పూజ చేసాము. ఇలా కుంకుమ పూజ కూడా చేసిన తర్వాత ప్రసాదాలు ఏమేమి చేసామో అవి నైవేద్యం చూపించాము. అట్లే అమ్మవారికి చీర సారెగా ఇచ్చామండి. అమ్మవారికి ప్రసాదాలేమో పులిహోర,
గారెలు, పూర్ణాలు, పాయసం, పానకం, వడపప్పు, సలివిడి ఇవన్నీ చేసి అమ్మవారికి నివేదన చేశామండి. తర్వాత ఏమో కొంచెం అన్నము, పప్పు, పెరుగు అవన్నీ పెట్టి మహానైవేద్యం పెట్టాము. తర్వాత కొబ్బరికాయ కొట్టాము లాస్ట్లో. ఇలా ఎన్ని రకాలు చేసామో అన్ని రకాల నైవేద్యం చూపించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చింది. ఇలా కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత నైవేద్యం చూపించిన తర్వాత తాంబూలాలు అందుకున్నాము. మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ వారమే పెట్టుకుందండి. నేనేమో రెండో వారం పెట్టుకుందాంలే అని చెప్పేసి పూజ చేయలేదు, వరలక్ష్మి పూజ. నేను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ పూజ ఇలా సింపుల్గా అయిపోయింది కదా. నెక్స్ట్ వీక్ నేను చేసే పూజ కూడా సింపుల్గా ఎలా చేస్తానో వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వరలక్ష్మి పూజ ఎవరి ఓపికను బట్టి వాళ్ళు చేసుకుంటారండి. నైవేద్యాలు కూడా 9 రకాలు పెట్టాలనేం లేదు, ఎవరి తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. అలాగే మనం చీరే పెట్టాలనేం లేదు, జాకెట్ పీస్ అయినా పెట్టుకోవచ్చండి. కొంతమంది కాసో రూపో పెట్టి కలశం పెట్టి చేసుకుంటారు స్తోమతికి తగ్గట్టు. కొంతమంది మామూలుగా ఇలా సింపుల్గా చేసుకుంటారు. ఇలా అందరం హారతి తీసుకున్నామండి. ఇలా హారతి తీసుకున్న తర్వాత అమ్మవారికి చీర కూడా చూపించింది. ఇస్తనమ్మ వాయనం అని చెప్పేసి అలా చూపించాలండి. జాయింట్ పీస్ అయినా సరే, చీర అయినా సరే ఇస్తనమ్మ వాయనం అని చెప్పి అమ్మవారికి చూపించాలి. మీరు ఎలా చేస్తారో పూజ ఇలానే ఉంటుందా, వేరే ఇంకా వెరైటీగా చేస్తారో కామెంట్ చేయండి. ఇక్కడ తాంబూలాలు ఇచ్చుకుంటున్నాము. నేను మా ఫ్రెండ్ వాళ్ళ పక్కన తను కూడా రెంట్కుంటుందండి, ఫ్రెండే తను కూడా. ముగ్గురం కలిసి తాంబూలాలు ఇచ్చుకున్నాము. అలా తాంబూలాలు ఇచ్చుకున్న తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. అక్కడ వరలక్ష్మి పూజ చేసుకుంటున్నారు వాళ్ళ అక్క వాళ్ళు కూడా. ఇక్కడ వెదర్ చాలా బాగుందండి. చుట్టూ పచ్చడి పొలాల్లో ఉంటుంది ఇల్లు, అపార్ట్మెంట్లు అండి. చాలా బాగుంటుంది. ఇలాంటి వాతావరణం మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వచ్చేసాము, అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. చుట్టూ వాతావరణానికి లోపలే రావాలన్నా రాబుద్ది కావట్లేదండి, బయటే ఉండాలనిపిస్తుంది, అంత చల్లగా ఉంది వాతావరణం. ఇదేనండి అక్క వాళ్ళ ఇల్లు. ఇక్కడికి వచ్చేసరికి మేము పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అక్క వాళ్ళది. ఇక మేము వచ్చాక తాంబూలాలు ఇచ్చారండి అక్క వాళ్ళ కోడలు. ఇక్కడ పక్కన కూర్చుందే అక్క అండి. ఇలా తాంబూలాలు ఇచ్చిన తర్వాత అందరం తాంబూలాలు తీసుకున్నాం. అలా తాంబూలం తీసుకున్న తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకున్నామండి. ఇలా నేను తాంబూలం తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్కి కూడా ఇచ్చారు తాంబూలం. ఇట్లా తాంబూలం ఇచ్చే వాళ్ళు పిలిస్తే వెళ్ళి తాంబూలం తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడ అక్క వాళ్ళు కలశం పెట్టుకొని పూజ చేసుకున్నారు. వీళ్ళు చేసిన అలంకరణ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగా చేశారు కదా అలంకరణ. వీళ్ళు చేసిన అలంకరణ నాకు బాగా నచ్చిందండి, సింపుల్గా. లాస్ట్లో ఫొటోస్ పెడతాను, చూసేసేయండి అలంకరణ ఎలా ఉందో. ఇక్కడ అక్క వాళ్ళు అమ్మవారి దగ్గర పెట్టిన తోరణాలు ముత్తైదులు వచ్చారండి, ముత్తైదులకు ఇచ్చారంట. మేము అమ్మవారి దగ్గర పెట్టిన పూలతో తోరణాలు కట్టాము. తోరణాలు కట్టిన తర్వాత అక్క వాళ్ళు మాకు తోరణాలు కట్టారండి.
ఇక్కడ అక్క ఏమో మా ఫ్రెండ్కి కడుతుంది, అక్క వాళ్ళ కోడలేమో నాకు కట్టిందండి తోరణం. ఇలా అందరం అమ్మవారి దగ్గర కలిసి ఫొటోస్ దిగాము. చూశారు కదా అలంకరణ ఎలా ఉంది. మీరు ఈ వీక్ చేసుకున్నారో నెక్స్ట్ వీక్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం మా ఫ్రెండ్ను వాళ్ళ అక్క చేసేది పూజ చూపించాను కదా వీడియో. వచ్చే వారం నేను ఎలా చేస్తానో వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.